గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఈ స్థానంలో క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీఆర్ఎస్ మాత్రం పోటీకి దూరంగా ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని నిత్యం ఆరోపణలతోటి చాలా బిజీగా ఉన్న ఈ గులాబీ దళం ఇప్పుడు ఈ రేసులో కనీసం అభ్యర్థిని కూడా దించలేకపోయింది. అదే ఇప్పుడు సర్వత్రా ఒక టాక్కి దారితీసింది. అయితే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ల స్థానంలో 3,55,159 మంది ఓటర్లుంటే ఈ జిల్లాలో బీఆర్ఎస్కు చాలా గట్టి ఓటు బ్యాంకు ఉండేది. అయితే ఉద్యమ కాలం నుంచి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు చాలా కొండంత అండగా నిలబడింది ఈ ఉత్తర తెలంగాణ. అయితే ఈసారి తమ పార్టీ అభ్యర్థి బరిలోకి లేకపోవడంతో వారంతా బీజేపీ వైపు టర్న్ అయ్యారని ఒక టాక్ కనబడుతుంది. సో కాంగ్రెస్ ఓట్లను ప్రసన్న హరికృష్ణ భారీగా చీలిస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున బీజేపీకి షిఫ్ట్ అయినట్టుగా ఇప్పుడు అర్థమవుతోంది. ఓ సందర్భంలో చూస్తే బీసీ నినాదంతో బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ ఆయన భార్యతో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు ఇంటర్నల్గా కవిత సూచించినట్టుగా ప్రచారం కూడా జరిగింది. అయినా బీఆర్ఎస్ మద్దతుదారులు కమలం పార్టీ వైపే మొగ్గు చూపినట్టు ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి